ఉమ్మడి అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సర్వం సన్నద్ధమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గాను 2 పార్లమెంటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినాయి. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మన దగ్గర ఉన్నారు. వినోద్ కుమార్ గారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు సంబంధించి? ఈసారి ఎన్నికల్లో 2236 పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రతి కేంద్రాల్లో కావాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేశాం. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అదనంగా కూడా చేయటం జరిగింది. అంటే షామియానా ఎదురుగా మాత్రమే కాదు, వారున్న క్యూ లైన్లో కూడా పెట్టడానికి మంచి నీళ్లు ఆ పరాంగణంలో ఉన్నా సరే మనం అదనంగా బబుల్స్లో తీసుకొచ్చి ఇస్తున్నాము. మరియు శాంతి భద్రత పరంగా చూసుకుంటే జిల్లాలో 100% వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాము. అనంతపురం జిల్లా అంటేనే ఎలక్షన్ అంటేనే చాలా హీట్ ఉంటాయి. రాష్ట్రం మొత్తం కూడా ఇటువైపు చూస్తుంటారు. గతంలో కూడా చాలా ఘర్షణలు జరిగాయి. ఈసారి ఎన్నికల సందర్భంగా ఆ ఘర్షణలు జరగకుండా గొడవలు ఎలాంటి చర్యలు చేపట్టారు సార్? మొట్టమొదటిగా జిల్లా మొత్తం సెక్షన్ 144 వేయటం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రేపు మధ్యరాత్రి దాకా ఇది అమల్లో ఉంటుంది. సో సెక్షన్ 144 అంటే మీకు తెలుసు, చాలా గట్టిగా ఉంటుంది. ఎవరు కూడా 5గురికినా ఎక్కువ మంది చేరుకొని తిరగడానికి వీల్లేదు. పొలిటికల్ అజెండా అండ్ ర్యాలీ పర్మిషన్ అన్నీ కూడా నిన్న సాయంత్రం 6కి క్లోజ్ అయింది. సో ఇట్ ఈస్ అ సైలెన్స్ పీరియడ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో అందరూ కూడా ఈ 2 రోజు చాలా శాంతియుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎక్కడైనా ఎవరైనా ఎటువంటి ఇబ్బంది పెడదాము, ఏదైనా చేద్దాము అనే ఆలోచన గనక మీకు ఉన్నట్లయితే నేను మీకు తెలియజేస్తున్నాను, ఇది మీకు చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది. మీ చూశారు, గత కొన్ని రోజుల్లో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చాలా స్విఫ్ట్గా ఎఫ్ఐఆర్లు మేము ఫైల్ చేశాము. తర్వాత ఎవరిని కూడా మనము అనుకోలేదు, ఎవరి పేరు కూడా మనం చూడట్లేదు, ఎవరి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడట్లేదు, నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాము. అన్ని అధికారులు కూడా అదే చెప్పడం జరిగింది, బీ ఫర్మ్ అండ్ డూ యాజ్ పర్ గైడ్లైన్స్ అని. సో 100% వెబ్కాస్టింగ్తో పాటు మనకు వీ హ్యావ్ కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. 2019కిన ఎక్కువ మనకు ఇవి వచ్చాయి. ఆర్ఓలు, డిఎస్పీలు ఏవేవి సమస్యాత్మక గ్రామాలు అన్నారు అక్కడ ఈ కేంద్ర బలగాల్ని మనం డిప్లాయ్ చేయటం జరిగింది. సెన్సిటివ్ గానీ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిని గుర్తించారు. అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? అంటే జిల్లాలో ఆల్రెడీ జనవరి ఫిబ్రవరిలో పోయినటువంటి నివేదిక ప్రకారము 1031 మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా 100% వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉన్నాయి. అలాగే అన్నీ కూడా మైక్రో అబ్జర్వర్స్ అని ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. వారు మా కంట్రోల్లో ఉండరు. సో వారు సీక్రెట్గా జరుగుతున్న ప్రక్రియ, తర్వాత ఎవరైనా ఓటర్స్ మిస్బిహేవ్ చేస్తే, ఎవరైనా సస్పిషియస్గా చేస్తే వాళ్ళ పేర్లు కూడా రాసేసి నేరంగా అబ్జర్వర్లకు ఇస్తారు. అబ్జర్వర్లు ఆ లిస్ట్ చేసి నాకు ఇస్తారు. సో ఈ 100% వెబ్కాస్టింగ్, 100% మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్మెంట్ ఇందులో జరిగింది. అలానే వీడియోగ్రాఫర్స్ 300 వీడియోగ్రాఫర్స్ 300 లొకేషన్స్లో బయట లోపల తిరుగుతూ ఉంటారు. ఇది కాక కేంద్ర బలగాల్ని కూడా పెట్టాం. జిల్లా ప్రజలకు ఎలాంటి మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారు ఎన్నికలకు సంబంధించి? మొట్టమొదటిగా ఏంటంటే మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలా. ఎవ్వరూ కూడా మీరు, మీ కుటుంబ సభ్యులు మరియు మీ యొక్క బంధువులు, మిత్రులు బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడైనా ఉంటే వాళ్ళని రమ్మని చెప్పండి. రెండవది, వేసవికాలం ఉంది కాబట్టి పొద్దునే వచ్చి ఓటు వేసేయండి. అన్ని రకాల సౌకర్యాలు మనం చేసినప్పటికీ కూడా మీకు వీలైతే ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్లు, ఒక గొడుగు కూడా తీసుకువచ్చి చాలా స్మూత్గా, చాలా ప్రశాంతంగా ఈ ఎన్నికల ప్రక్రియ జరపడానికి కోఆపరేట్ చేయమని కోరుతున్నాను. సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.